హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ది వరల్డ్ గాడ్. ఈ మూవీ 2 hours 5 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో ఒక ఐదుగురు ఫైటర్స్ ఉంటారు. ఆ ఐదుగురిని చాలా మంది చంపేద్దామని చూస్తూ ఉంటారు. అసలు ఆ ఐదుగురిని ఎందుకు చంపేద్దామని చూస్తూ ఉంటారు, వాళ్ళు అప్పుడు ఏం చేశారు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుంటుంది, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. మధ్యలో ఉన్న 1 hour అయితే ఫుల్ లాగ్ ఉంటుంది. నాకైతే ఆ 1 hour ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే యెస్ గైస్, వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. కానీ దానికి తగ్గట్టుగా స్టోరీ అండ్ రైటింగ్ అయితే లేదు. వెరీ నార్మల్ గా ఉంటాయన్నమాట. ఏంటో అలా నార్మల్ గా వెళ్తూ ఉంటుంది అంతే. మనకైతే ఎక్కడ ఒక మంచి సీన్ రా అని అనిపించదనమాట. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ లో ఒక 2 సీన్స్ ఉంటాయి. అవి కొంచెం బాగుంటాయి. అందుకనే మీకు మూవీ స్టోరీ మొత్తం చెప్పలేదు. మూవీ స్టోరీ పర్ఫెక్ట్ గా చెప్పుంటే మీకు ఆ సీన్స్ కూడా అర్థం కావనమాట. అందువల్ల స్టోరీ చెప్పలేదు. మూవీలో 2 ఫైట్ సీన్స్ ఉంటాయి. అవైతే పర్లేదు గానీ, ఇంకా కొంచెం యాడ్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది. అంతే, అంతకుమించి ఇంకేముండదనమాట. అండ్ మూవీలో మెయిన్ లీడ్ గా చేసిన ఆమె క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. ఆమె యాటిట్యూడ్ కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికైతే పర్ఫెక్ట్ డీటెయిలింగ్ లేదు. దానికి డీటెయిలింగ్ ఇచ్చుంటే బాగుండేది. అసలు వాళ్ళు ఎలా అవుతున్నారు ఏంటి అనేసి మనకైతే పర్ఫెక్ట్ డీటెయిలింగ్ లేదనమాట. అది కొంచెం ఇచ్చుంటే చాలా అంటే చాలా బాగుండేది. అండ్ స్టార్టింగ్ లో ఫ్లైట్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ బాగుంటుంది. ఆ ఫైట్ కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. కొంచెం బాగుంటుంది అనమాట అక్కడ. మనకు మూవీ స్టార్టింగ్ లో ఒకటి చెప్తారు. వీళ్ళ నుంచి ఒకటి చేద్దామని. దానికి కూడా మనకి పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఉండదనమాట. చాలా వరకు డీటెయిలింగ్ అయితే మిస్ చేశారు. మనకి బాగా డీటెయిలింగ్ ఇచ్చి అండ్ అక్కడక్కడ ఫైట్ సీన్స్ పెడితే బాగుండేది గైస్. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకొంచెం బాగా రైటింగ్ రాయాల్సింది, అప్పుడు బాగుండేదేమో. ఏంటంటే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో కొంచెం వర్కౌట్ అవుతుంది అంతే. అది కూడా లైట్ టచ్ అవుతుంది. మరీ అంతేం ఉండదనమాట. ఇంకా మూవీలో బ్లాక్‌గా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం బావుంది. వీళ్ళందరూ ఒక 5 మెంబర్స్ ఉంటారు గైస్. వాళ్ళ 5 మెంబర్స్‌లో ఇద్దరు క్యారెక్టర్‌లే బాగా చూపిస్తారు. ఇంకా ముగ్గురు క్యారెక్టర్స్ అయితే సరిగ్గా చూపించరు. వీళ్ళ 5 మెంబర్స్ ఏంటంటే మనుషుల్లా కాదు, కొంచెం వేరుంటారు. వీళ్ళకున్న దాంతో చాలా అంటే చాలా చేయొచ్చు. కానీ వీళ్ళేం చేయరనమాట. అదైతే నాకు కొంచెం డల్ అనిపించింది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. మనకు మూవీ స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటుంది. ఒక అమ్మాయి అలా పడిపోయి ఉంటుంది. అక్కడైతే స్క్రీన్ ప్లే కొంచెం బాగుంది గైస్. ఇంకా మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే పర్లేదు గైస్. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ సీన్‌లో కొంచెం బాగుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్‌లో కొంచెం బాగుంది. అండ్ అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ బీజీఎం కూడా బాగుంది. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు చూడాలి అనుకుంటే ఆ కాన్సెప్ట్ కోసం అండ్ ఒక 2 ఫైట్‌లుంటాయి. ఆ ఫైట్స్ కోసం చూస్తే చూడొచ్చు అంతే. మూవీలో అంతకు మించి ఇంకేం ఉండదనమాట. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5.